వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేసుకోబోయే సినిమా ఊరి పేరు భైరవకొండ. డైరెక్టెడ్ బై విఐ ఆనంద్. మెయిన్ లీడ్ సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్. సపోర్టింగ్ రోల్స్లో రవిశంకర్, వెన్నెల కిషోర్, వైవ హర్ష. ఈ మూవీ ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్ కానీ టీజర్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తూ చాలా పోస్ట్ పోన్స్ తర్వాత మూవీ ఈరోజు రిలీజ్ అయింది. దీనికంటే ముందు చాలా ప్రీమియర్స్ అయ్యాయి. పాజిటివ్ టాకే వచ్చింది. నేను కూడా పాజిటివ్ టాక్ వచ్చింది కదా మూవీ వెళ్ళి చూశాను ఈరోజు 2 o'clock షోలో. ఈరోజు ఈ మూవీ స్టార్టింగ్ అనేది ఇంట్రెస్టింగ్ నోట్తో స్టార్ట్ అవుతున్నా. వన్స్ హీరోయిన్ ఇంట్రడక్షన్ అయ్యాక ఓ సాంగ్ వచ్చి మూవీ అనేది రన్ అవుతూ కొంచెం లాగ్లా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ వచ్చే వరకు మూవీ చాలా ఎక్సైటింగ్గా సీట్ ఎడ్జ్లో కూర్చుంటాం మనం. ఆ తర్వాత ఇంటర్వెల్ బ్లాక్ అయిపోగానే సెకండ్ హాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో మెయిన్ లీడ్ డిసిషన్స్ ఏం తీసుకుంటాడు, స్టోరీ లైన్ ఏంటిది, ప్లాట్ పాయింట్ ఏంటిది అనేది మనకు తెలుస్తుంది. సినిమా కాన్సెప్ట్ అనేది చాలా యూనిక్గా ఉన్న విఐ ఆనంద్ గారి ఎగ్జిక్యూషన్ కొంచెం దెబ్బతింది. విఐ ఆనంద్ గారు స్పెషలిస్ట్ ఇన్ ఫ్యాంటసీ మూవీ. తన ప్రీవియస్ మూవీస్ ఏవి చూసుకున్నా ఫ్యాంటసీ టచ్ అనేది ఉంటుంది. తన మూవీ డిస్కో రాజా కానీ, ఎక్కడికి పోతావు చిన్నవాడ అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది. ఎక్కడికి పోతావు చిన్నవాడ ఈ మూవీకి ఒక లింకింగ్ పాయింట్ ఉంటుంది. అది మీరు ఈ మూవీ చూస్తేనే తెలుసుకోవచ్చు. ఈ మూవీ పాజిటివ్ విషయం చూసుకుంటే ప్లస్ హీరో యాక్టింగ్, వర్ష బొల్లమ్మ గారి యాక్టింగ్ చాలా బాగుంది. తనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. చాలా మూవీస్ తర్వాత తనకు మంచి రోల్ పడిందనే చెప్పొచ్చు. కావ్య థాపర్ కూడా ప్రతి సినిమాలో ఉన్నట్టే ఈ సినిమాలో కూడా జస్ట్ ఉంటుంది. ఏవో ఫ్యూ డైలాగ్స్ ఉంటాయి అంతే. వైవ హర్ష, వెన్నెల కిషోర్, రవిశంకర్ గారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో వాళ్ళు సాటిస్ఫై చేశారు. వెన్నెల కిషోర్ గారు వైవ హర్ష గారి కామెడీ ఫ్యూ సీన్స్లో పనిచేసింది. ఈ మూవీలో మేజర్ ప్లస్ పాయింట్ కాస్ట్ అండ్ క్రూ యాక్టింగ్. కొన్ని సీన్స్లలో చాలా బాగుంటుంది. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ కూడా కొంచెం చాలానే డిజైన్ చేసుకున్నారు. ఈ మూవీలో మేజర్ మైనస్ పాయింట్ డైరెక్టర్ గారి కాన్సెప్ట్ బాగున్నా ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం దెబ్బతింది. ఈ మూవీ విషయంలో కాన్సెప్ట్ చాలా కొత్తది, మనం ఏ సినిమాలో చూడలేదు. ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరికి సంబంధించిన ప్రజలు ఉంటారు, కానీ ఏం జరుగుతుంది అనే సినిమా. ఇదంతా బాగానే ఉంటుంది, కానీ ఎక్కడో ఎగ్జిక్యూషన్ దెబ్బతినింది. ఫస్ట్ హాఫ్ మనం చూస్తుంటే ఎగ్జిక్యూషన్ అనేది దెబ్బతింది అనేది పక్కా క్లారిటీగా ఉంటుంది. ఇంకోటి సెకండ్ హాఫ్లో కూడా అన్నెసెసరీగా ఒక సిచ్యువేషన్ లేకుండా సాంగ్ వస్తుంది. అది కూడా మనని స్టోరీ నుంచి డిస్కనెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ గారు సినిమాకి మంచి మ్యూజిక్ సాంగ్స్ ఇచ్చిన బీజిఎం అనేది ఇవ్వలేకపోయారు. ఎక్కడ కూడా బీజిఎం అనేది మనకు అంత ఎంగేజింగ్గా అనిపించదు. సో ఈ మూవీని మీరు థియేటర్లో చూడాలంటే లో బడ్జెట్ సినిమా, కొత్త కాన్సెప్ట్ కాబట్టి ఒక్కసారి అటెంప్ట్ అనేది చేయొచ్చు. ఇట్ ఈస్ అబౌవ్ యావరేజ్ మూవీ. సందీప్ కిషన్ గారి ప్రీవియస్ మూవీ చూసుకుంటే ఈ మూవీ చాలా బెటర్. ఇంకోటి ఈ మూవీలో విఎఫ్ఎక్స్ కూడా కొంచెం దెబ్బతిన్నాయి. ఈ సినిమా మీరు ఓటీటీలో చూడాలనుకుంటే ఫీల్ ఉంటుంది, కానీ థియేటర్ ఫీల్ అనేది రాదు. ఈ సినిమా నేను ఇచ్చే రేటింగ్ 2.5. థ్యాంక్ యూ. నా రివ్యూ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా రివ్యూ మీరు కానీ సినిమా చూస్తే కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.